దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. గాలి, నీరు, తిండి లేక ఇప్పటికే అనేక మంది మృత్యుతో పోరాడి తమ ప్రాణాలను వదిలారు. కాస్త ఆలస్యంగా రంగంలోకి దిగిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. దక్షిణాఫ్రికాలో బంగారు గనులు ఎక్కువ. అదే సమయంలో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంటుంది. అలా అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి వందలాది మంది అక్కడే చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు నిరాకరించిన అక్కడి ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఓ క్రేన్ను లోనికి పంపించింది. అయితే కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సాధారణంగా జరుగుతుంటుంది. వందల సంఖ్యలో ఉన్న పాడుబడిన బంగారు గనులు వీటికి అడ్డగా మారుతున్నాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలల పాటు అందులోనే ఉండిపోతున్నారు. ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర పరికరాలను లోనికి తీసుకెళ్లారు. ఈ అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణిస్తోంది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. ఆపరేషన్ క్లోజ్ ది హోల్ ను 2023 డిసెంబర్లో చేపట్టింది. ఇందులో భాగంగానే దాదాపు 13,000 మందిని అరెస్ట్ చేసింది. దీంతో అరెస్టుకు భయపడిన అనేక మంది కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతు ఉండే స్టీల్ ఫౌంటైన్ గనిలో తలదాచుకున్నారు. అయితే వీరిని బయటకు రప్పించేందుకు విఫలయత్నం చేసిన పోలీసులు నీరు, ఆహారం చేరవేసే మార్గాలను మూసివేశారు. వారిని బయటకు తీసుకువచ్చే ప్రసక్తి లేదన్నారు. దీంతో వందలాది మంది గనిలోనే ఉండిపోయారు. ఆకలితో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఇప్పటికే 96 మంది చనిపోయారు. కాగా గనుల్లో ఉన్న కార్మికులు తమకు సహాయం చేయమని వేడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమకు ఆహారం ఇవ్వండి లేదా బయటకు తీసుకురండి అని వారు ప్రాధేయపడుతున్నారు. ఇక వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆ వీడియోలపై ఓ కార్మికుడి కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా సహాయక చర్యలు చేపట్టింది. నిషేధిత బంగారు గనుల నుంచి గత వారం రోజుల్లో ఇప్పటి వరకు 35 మందిని ప్రభుత్వం రక్షించింది. పలు మృతదేహాలను బయటకు తీసుకొచ్చింది. అయితే మరో 500 మంది ఇంకా భూగర్భంలోనే ఉన్నట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అందులో అనేక మంది ఆకలి, అనారోగ్యంతో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గనిలోకి వెళ్లేందుకు ఉంచిన తాళ్లు, కప్పి వ్యవస్థను పోలీసులు తొలగించడం వల్లే బయటకు రాలేకపోతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక దీంతో ఆకలితో ఎంతో మంది చనిపోతున్నారని చెబుతున్నారు. వీరి వాదనను ఖండిస్తోన్న పోలీసులు బయటకు వస్తే అరెస్టు తప్పదన్న భయంతోనే వారు బయటకు రావడం లేదంటున్నారు. ఇక గతంలోనే రెస్క్యూ ఆపరేషన్ చేపడితే ప్రాణాలతో బతికేవారన్న వాదన వినపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, దక్షిణాఫ్రికాలో బంగారు గనిలో అక్రమంగా మైనింగ్ చేసేందుకు వెళ్లిన దాదాపు 100 మంది కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది. దాదాపు 100 మంది ఈ బంగారు గనిలో చిక్కుకుపోయినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే వారందరూ కూడా చనిపోయినట్లు అధికారులు అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. అయితే వారిలో కొందరి మృతదేహాలను బయటికి వెలికి తీసినట్లు కూడా అధికారులు వెల్లడించారు. అయితే ఈ అక్రమ మైనింగ్ అంటే మనకు యూజువల్ గా ఆఫ్రికా కాంటినెంట్ లో గోల్డ్ మైనింగ్ అనేది ఎక్కువగా ఉంటుందని కూడా సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. ఇటు ఏషియా కాంటినెంట్ లో దుబాయ్, అలాగే ఆఫ్రికా కాంటినెంట్ లో ఎస్పెషల్లీ బంగారు గనులు అనేవి మన దగ్గర సింగరేణిలో కోల్ మైన్స్ ఎలా ఉంటాయో దక్షిణాఫ్రికాలో కూడా బంగారు గనులు అలా ఉంటాయంటూ కూడా చెబుతూ ఉంటారు. అయితే
ఈ బంగారు గనిలో అక్రమంగా కూడా వీరు మైనింగ్ చేస్తున్నారని కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. ఈ కార్మికులు నెలల తరబడి దాదాపు ఈ భూగర్భ గనిలో చిక్కుకున్నారని కూడా అధికారులు చెప్తారు. ఈ నేపథ్యంలోనే వారు చనిపోయారని, ఈ గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పోలీసుల వల్ల కాలేదని కూడా చెప్పారు. అయితే ఈ మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ ఒక గ్రూప్ ప్రతినిధి కూడా ప్రత్యేకంగా చెప్పారు. కొందరు కార్మికులను బంగారు గని నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. కానీ వారి దగ్గర ఒక 2 వీడియోలు దొరికాయని కూడా చెప్పారు. ఆ వీడియోలో కూడా డజన్ల కొద్ది సంఖ్యలో కూడా మృతదేహాలు భూగర్భంలో బంగారు గనిలో కనిపిస్తున్నాయంటూ కూడా తెలిపారు. దక్షిణాఫ్రికాలోని వాయువ్య ప్రావిన్స్ లో ఉన్న ఈ బంగారు గనిలో దాదాపు 100 మందికి కార్మికులు కూడా మృతి చెందినట్లు ఆ సంస్థ కూడా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఆ గనిలో నుంచి దాదాపు 18 మృతదేహాలను బయటికి తీసినట్లు కూడా తెలిపారు. ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా ఈ కార్మికులంతా అదే కారణం చేత ఆ గనిలోనే చనిపోయి ఉండొచ్చని కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తారు. అయితే ఈ కార్మికులంతా నెలల తరబడి అక్కడ ఉండడమే ఒక ప్రధాన కారణము మరణించడానికంటూ కూడా చెబుతున్నారు. అయితే ఈ స్థానికంగా ఉన్న తీవ్ర కరువు, ఆకలి, డబ్బులు లేని పరిస్థితి కారణంగానే ఈ జనాలు బంగారు గనులోనికి అక్రమంగా వెళ్లి బంగారం దొంగతనం చేస్తున్నారని కూడా కొందరు స్థానిక అధికారులు చెబుతున్నారు. అయితే ఈ గనిలో వెళ్లేందుకు కూడా ఉంచిన ఈ తాళ్లు కప్పే వ్యవస్థను కూడా పోలీసులు తొలగించడం వల్లనే బయటకు రాలేకపోతున్నారనేది కూడా అక్కడ హ్యూమన్ రైట్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఆకలితో ఎంతో మంది చనిపోతున్నారంటూ కూడా హ్యూమన్ రైట్స్ అక్కడ తమ వాదన వినిపిస్తుంది. ఒకవేళ బయటకు వస్తే అరెస్ట్ తప్పదన్న భయంతోనే వారు బయటకు రావడం లేదని చాలా మంది కూడా అందులోనే మగ్గుతున్నారంటూ కూడా హ్యూమన్ రైట్స్ అక్కడ ఆరోపిస్తుంది. ఏదేమైనా గతంలోనే ఇట్లాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపడితే ఎవరి ప్రాణాలు కోల్పోయేవారు కాదని, ఇప్పటికైనా సహాయక చర్యలు చేపట్టడం ఊరట కలిగించే విషయమని కూడా అక్కడ స్థానికంగా ఒక స్వచ్ఛంద సంస్థ కూడా తెలుస్తోంది. అయితే జనవరి 10 నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 మందిని సురక్షితంగా రక్షించినట్లు కూడా తెలిపారు. 24 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు కూడా అధికారులతో పాటు అక్కడ వాలంటీర్ గా పనిచేసే రిప్రజెంటేటివ్స్ కూడా చెప్పారు. జనవరి 14 నిన్న ఒకరోజే 8 మంది ప్రాణాలతో మరొక 6 మృతదేహాలు బయటకు తీసుకొచ్చామని చెప్పారు. అయితే మరో 500 మంది ఇంకా ఆ మైన్ లోనే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. బేసిక్ అక్కడ అదే ముందుగా అనుకున్నట్టు ఏంటంటే ఉద్యోగ ఉపాధి లేకపోవడము, అలాగే తీవ్రమైన కరువు, ఆకలితో కూడా అక్కడున్న వారందరూ కూడా ఆప్షన్ లేక ఈ ఇల్లీగల్ మైనింగ్ కి పాల్పడుతున్నారంటూ కూడా చెబుతున్నారు. అలాగే కార్మికుల స్థితిపై ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. చాలా వీడియోస్ కూడా బయటకు రావడంతో కూడా ఒక కార్మికుడి కుటుంబాన్ని స్పెసిఫిక్ గా ఒక లేబర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ అక్కడ లోకల్ కోర్ట్స్ ని కూడా అప్రోచ్ అయింది. అయితే ఇమీడియట్ గా ఎప్పుడైతే కోర్ట్ కి అప్రోచ్ అయిందో ఇంకా అప్పటి నుంచి గవర్నమెంట్ యాక్షన్ అనేది కూడా స్టార్ట్ చేయడం మొదలు పెట్టింది. స్టీల్ ఫౌంటైన్ గోల్డ్ మైన్ లో కూడా ఇప్పుడు తాజాగా దక్షిణాఫ్రికా ప్రభుత్వం అక్కడ చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. స్పందన అంటే శ్రీచరణ్, చాలా మంది ఇంకా గన్నులో లోపల చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఇంకా ఎంతమంది లోపల ఉన్నారు? వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడైనా ఇప్పటి వరకైతే అధికారికంగా ప్రభుత్వం చెప్పింది మాత్రం 100 మంది, కానీ దాదాపు 500 మందికి పైగా ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఎక్కడైనా కూడా అధికారికంగా ఇంతమంది చనిపోయారని కూడా ఏ ప్రభుత్వం ఇమీడియట్ గా కూడా అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేయదు. ఎందుకంటే అంతర్జాతీయంగా కూడా పలు ప్రెషర్లు వస్తాయి. ఎట్ ది సేమ్ టైం కార్మికులు ఇల్లీగల్ గా మైనింగ్ వాళ్ళు అన్ని రోజుల నుండి చేస్తున్నప్పుడు వాళ్ళ ఆకలి బాధలు, అసలు వాళ్ళ వ్యవస్థ ఏందనేది తెలుసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందనే ఆరోపణలు కూడా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అప్రాక్సిమేట్ గా 100 మంది మాత్రమే చెప్పుంటారు, కానీ లోపల 500 మంది ఇంకా చిక్కుకున్నారు అనేది కూడా మరో సమాచారం అందుతుంది. సో దీనిపైన అధికారులు పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. స్పందన అంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆలస్యంగా సహాయక చర్యలు స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఏంటి అసలు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఈ గన్లకు సంబంధించి ఎందుకు స్ట్రిక్ట్ గా ఉంటుంది? దీనికి సంబంధించి ఏం చెప్తోంది ప్రభుత్వం? అయితే అక్కడ కార్మికులకి బేసిక్ ఏంటంటే అక్కడ ఆకలితో అలమటిస్తున్నారు. మనందరూ కూడా యూజువల్ గా చూస్తూ ఉంటాం, కథనాలు వింటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఆఫ్రికా కాంటినెంట్ లైక్ కేనియా లాంటి దేశాలు, చుట్టుపక్కల ఇథోపియా, ఇలా పలు దేశాలు కూడా
బిలో పావర్టీ అంటే ఎస్పెషల్లీ అంటే ప్రోగ్రెస్ లేకపోవడము ప్రపంచం అంతా అభివృద్ధి వైపు పయనిస్తుంది. కానీ ఆఫ్రికా కాంటినెంట్ వెనుకబడిన ప్రాంతంగా కూడా పరిగణించబడుతుంది. సో అక్కడ ఉపాధి అవకాశాలు తక్కువ ఉండడంతో ఆకలి దప్పులు విపరీతంగా అవడంతో ఇంకా ఆప్షన్ లేకుండా మనం యూజువల్ గా కూడా చూస్తుంటాము. సౌత్ ఆఫ్రికాతో పాటు ఆఫ్రికన్ కాంటినెంట్ లా గన్ కల్చర్ ఎక్కువ కావాలని అంటే అక్కడ యువకులు ఆప్షన్ లేక ఇంకా గన్ కల్చర్ అంటే తుపాకీతో బెదిరించి డబ్బులు గుంజుకోవటాలు, స్థానికంగా దొంగతనాలకు పాల్పడుతుంటారనేది కూడా మనం తరచుగా వింటూ ఉంటాము. ఈ నేపథ్యంలో అక్కడ ఆప్షన్ లేక అంటే వేరే పని చేసే ఆప్షన్ లేకనే ఈ ఇల్లీగల్ మైనింగ్ అనేది కూడా అక్కడ పాల్పడుతున్నారు అనేది కూడా స్థానికంగా ఒక స్వచ్ఛంద సంస్థ అయితే చెప్తున్న వైనం అయితే నెలకొని ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీశైల్.